వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, తెలుగు సినిమా చరిత్రలోనే మరి ఒక వండర్ఫుల్ క్లాసిక్స్ విషయానికి వచ్చేటప్పటికి అందులో అల్లూరి సీతారామరాజు ఆ పేరు వినగానే మనకైతే ఖచ్చితంగా ఒక జోష్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పటివరకు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారు ఏంటో అనేది కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే కృష్ణ గారు ఆ పాత్రని ధరించారు, మరి అయితే మనందరి ముందు ప్రజెంట్ చేశారో అప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారు అన్నట్టు అయిపోయింది. మరి ఆ మూవీ గురించి విశేషాలు మనతో పంచుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ గారు ఎన్నో పాత్రలేశారు. కానీ ఆయనకంటూ లోటుగా ఉన్న పాత్ర ఏదైనా ఉంది అంటే అది అల్లూరి సీతారామరాజు. అది చెయ్యాలా? వద్దా? అని చెప్పేసి చాలా వరకు ప్రయత్నించి ఆగిపోయిన సందర్భంలో కృష్ణ గారు అది తీసేసి సూపర్‌గా బంపర్ హిట్ కొట్టేశారు. మరి ఆ మూవీ గురించి మాకు తెలియని విషయాలు షేర్ చేయండి సార్. అది యాక్చువల్‌గా సూపర్ డూపర్ హిట్ కూడా కాదండి. ఇండస్ట్రీ హిట్ అండి ఆ సినిమా. ఓకే. ఆ రోజుల్లో అదొక సంచలనం. అంటే ఆ సినిమా తీసేటప్పుడు ఈవెన్ కృష్ణ గారు కూడా కొంత తటపటాయించారు. అంటే ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాం. ఆ క్యారెక్టర్ మనకి ఎంతవరకు సూట్ అవుతుంది? మనం ఎంతవరకు దానికి న్యాయం చేయగలం? ఎంతవరకు మనం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళగలం? ప్లస్ మొదటిసారి ఇలాంటి ఒక విప్లవకారుడి సినిమా చేయబోతున్నాం. సో అది ఎలా వెళ్తుంది? ప్రేక్షకులు కూడా ఎంతవరకు రిసీవ్ చేసుకోగలరు? ఇప్పుడు ఆ రోజు మీకు తెలిసిన సినిమాలు ఎలా ఉండేదో వాటి ఖర్చులు కానీ. సో ఆ రోజుల్లో సుమారు ఒక 15,00,000 రూపాయల వరకు ఈ సినిమా నిర్మించడానికి వ్యయమైంది. సో ఆ రోజుల్లో ఆ డబ్బులు కూడా తక్కువేం కాదు. సో అంత రిస్క్ చేసేటప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్లు కూడా వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని ప్రేక్షకులు ఓన్ చేసుకున్న విధానం అసలు అది అసాధారణం. అంటే ఎవరు ఊహించాల. ఏ ఒక్కరు కూడా ఆ సినిమాకు పనిచేసిన ఏ ఒక్కరు కూడా ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధిస్తుంది, ఎంతమంది ప్రేక్షకులు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. అసలు అల్లూరి సీతారామరాజు అనగానే వాళ్ళకి ఆ మనిషి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ రూపం ఎలా ఉంటుంది అంటే ఇదే ఆ రూపం అని వాళ్ళకి అసలు ఫిక్స్ అయిపోయారు. అవును సార్. అటు పిల్లలు కాదు, పెద్దలు కాదు, ప్రతి ఒక్కళ్ళు. అంటే ఆ ఒక్క సినిమాతో ఓ ఆ వ్యక్తి అలా ఉండేవాడా, ఆ వ్యక్తికి ప్రతిరూపమా అన్నట్టు కృష్ణ గారిని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారనుకోవచ్చు ఈ సినిమాతో. ఓకే. అసలు అంటే ఈ సబ్జెక్ట్ టచ్ చేసినప్పుడే అది ఒక రిస్కీగా ఏదైతే అనుకున్నారో, కానీ ఆ సినిమా ఆ తర్వాత మాత్రం చాలా అద్భుతమైన ఫలితం. అంటే సుమారు ఆ రోజుల్లో ఒక ₹1,00,00,000 దాకా ఆ సినిమా కలెక్షన్స్ వచ్చినాయి. అదొక మామూలు విజయం కాదండి, సంచలన విజయం. Yes, ఆ సినిమా తీసుకొని రిలీజ్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి కూడా మంచి కాసుల వర్షం కురిపించింది అనుకోవచ్చు. Yeah. ఎందుకంటే ఈ సినిమా మీరు గమనిస్తే కూడా అంత అవుట్డోర్ షూట్ ఎక్కువ ఉంటుంది. అవును సార్. కొంత అభయారణ్యాల్లో వాటిలో కూడా కొంత షూటింగ్ చేసి, సో చాలా వ్యయ ప్రయాసలు వచ్చి చేసిన కష్టానికి మంచి ఫలితం దక్కింది. సో తొలి సినీ స్కోప్ సినిమా కూడా ఇది. Yes, sir. సో చాలా ఉంటాయి ఆ రోజుల్లో. మన కృష్ణ గారు తెలుసు, కొత్త కొత్త ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయటంలో ఆయన ముందు ఉండేవాళ్ళు. ప్రతి దాంట్లో కూడా ఆయనే ఒక కొత్త టెక్నాలజీని పరిచయం చేయటం, ప్రేక్షకులకు కొత్తదనం ఇద్దాం Yeah. అనే దాంట్లో ఎప్పుడు ముందుంటారు. మీరు అన్నట్టు ఇందాక రామారావు గారు కానివ్వండి, మిగతా నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళు రకరకాల పాత్రలు చాలామంది చేశారు. కానీ ఈ పాత్ర మాత్రం ఆ రోజు టచ్ చేసింది మాత్రం కృష్ణ గారు. ఆ ఒక్క పాత్రతోనే ఈ రోజు కూడా అల్లూరి, మీరు మిగతా ఏ క్యారెక్టర్ ఎవరితో పోల్చుకున్నా, ఎవరు బాగా చేశారు, ఎవరికి సూట్ అయిందని చెప్పుకున్నా, ఈ క్యారెక్టర్ మాత్రం ఇక మీకు ఏబిసిడి అని 4 ఆప్షన్స్ లేవు. ఒకటే ఆప్షన్, దట్ ఈజ్ సూపర్ స్టార్ కృష్ణ. Yes. ఆయనే అల్లూరి సీతారామరాజు, ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. 1974లో రిలీజ్ అయిన మూవీ ఇప్పటికే 51 ఇయర్స్ అయింది. ఈ 51 ఇయర్స్‌లలో ఇప్పటికీ అలాంటి మూవీ రాలేదు. ఇప్పటికీ సినిమా అంటే టీవీలో వస్తూ ఉన్నా కానీ, యూట్యూబ్‌లో పెట్టుకొని ఎవరైనా చూస్తూ ఉన్నా కానీ, అలా కంప్లీట్‌గా చూడడం కానీ, అండ్ లెంత్ వైజ్ కూడా చాలా పెద్ద సినిమా అయినా కానీ అంత ఇంట్రెస్టింగ్‌గా నడిపించడం అనేది కూడా కృష్ణ గారి ఆ దర్శకత్వం అనేది కూడా కొన్ని సీక్వెన్స్ అనేది కూడా చేశారని కూడా విన్నాం. ఎస్, ఆయన చాలా దగ్గరుండి ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి, ఆయన ఎంతో అంటే చాలా కొత్తగా
ఒక ఆ పాత్రకు సంబంధించిన లోతుగా వెళ్ళి దాని మీద కొంత రీసెర్చ్ చేసి సో మొత్తం అసలు ఆ నేటివిటీకి తగ్గట్టు వాళ్ళు ఎంచుకున్న లొకేషన్స్ కానివ్వండి, ఆయన తీసుకున్న క్యారెక్టర్స్ కానివ్వండి, చాలా అంటే కొన్ని సన్నివేశాలు కనుక మీరు ఆ సినిమాలో చూస్తే అన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుంటాయి. ఎమోషన్స్ లాస్ట్‌లో ఆయన చనిపోయే ఆ క్యారెక్టర్ అల్లూరి సీతారామరాజు చచ్చిపోయే ఆ సీన్ కూడా ప్రేక్షకులు థియేటర్‌లో ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకొని అంటే మన కళ్ళ ముందు ఇంత జరిగిందా? అంటే ఒక రకమైన మన దేశం కోసం ఇంత గొప్ప పోరాటం చేసి, ఇంత తిరుగుబాటు చేసి ఇలా ఆయన చనిపోయారా? ఇంత గొప్ప యోధుడా? అని అసలు అది అంటే అప్పటికి మనకు తెలిసిన దాన్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలిసే విధంగా ప్లస్ ఆ క్యారెక్టర్ యొక్క గొప్పదనాన్ని అంటే కొద్ది గొప్ప కొంతమందికి తెలుసు కానీ పూర్తి స్థాయిలో తెలియదు. సో ఆ పూర్తి స్థాయిలో దాన్ని తెలియజేసి అసలు అల్లూరి సీతారామరాజు గారి ఖ్యాతిని ఇంకా పెంచారు ఈ సినిమాతో. అంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ మూవీ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఒకటి కృష్ణ గారు అయితే ఆయనకు ఆపోజిట్గా యాక్ట్ చేసింది జగ్గయ్య గారు రూథర్ఫర్డ్ ఎస్ అనే ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక బ్రిటిష్ సో ఏంటంటే కర్నల్గా కానీ సో ఆ క్యారెక్టర్ చేసిన విధానము ఆయన పోర్ట్రే చేసిన విధానం వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఫేస్ ఆఫ్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఇది కానీ కంప్లీట్ ఒక డిఫరెంట్ ఫీల్ అనేది కూడా ఇస్తుంది సార్. మీరు గమనిస్తే అసలు నువ్వా నేనా అన్నట్టు నటిస్తారు వాళ్ళు. ఆ పాత్రలు, ఆ సన్నివేశాలు, ఆ సంభాషణలు ముఖ్యంగా. అసలు సంభాషణలు కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయండి. ఒకానొక సందర్భంలో అతను బ్రిటిష్ వ్యక్తి అయినా సరే, ఇతని ఫైటు, ఇతని తెగింపు, ఇతను దేశం కోసం చేస్తున్న పోరాటాన్ని చూసి వ్యక్తిగతంగా ఇతను ఇష్టపడతాడు. యా కానీ వాళ్ళ దేశాల మధ్య ఉన్న ఆధిపత్యం మనల్ని దేశాన్ని ఏదైతే వాళ్ళు రూల్ చేస్తున్నారో ఆ పై చెయ్యి ఈ తిరుగుబాటును అతను అణిచేయాలి కాబట్టి ఆ క్యారెక్టర్లో సో చివరిలో అతను చంపే ముందు కూడా మళ్ళీ ఆలోచించుకో అవకాశం ఇవ్వటం అసలు నిజంగా ఆ చక్కయ్య గారు తప్పితే ఈ పాత్ర ఇంకొకళ్ళు చేయగలరా అని మనం ఊహించుకోవడానికి కూడా లేదండి. యా ఈ పాత్ర ఇంకొకళ్ళు అయితే బాగుండేదేమో అనే పరిస్థితి లేదు. ఈ రోజుకైనా ఆ పాత్ర ఆయన ఒక నిజమైన బ్రిటిష్ అధికారిలాగే చేశాడు. దాంట్లో ఎటువంటి ఇది ఎందుకంటే అప్పట్లో మనకంత లేదు కదండి. ఈరోజు అంటే మనకి చాలా రకరకాల ఇంగ్లీష్ సినిమాలు ఇవన్నీ మనం ఓటీటీలో చూస్తున్నాం. యా చాలా క్యారెక్టర్స్ చూస్తున్నాం. ఈ క్యారెక్టర్ ఇలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు మనకు తెలుసు. సో ఇక్కడ ఎవరైనా మన వాళ్ళు ఇవాళ డూప్ క్యారెక్టర్ వేసినా మనకు తెలిసిపోతుంది. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి అక్కడ పోలినటువంటి వ్యక్తి క్యారెక్టర్ మన వ్యక్తి ఇక్కడున్న జగ్గయ్య గారితో చేయించడం ఒక రిస్క్‌తో కూడుకున్న పని. యా ఆ క్యారెక్టర్ హిట్ అయితేనే ఇక్కడ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వెయిట్ కూడా పెరిగింది. వెయిట్ కూడా పెరుగుతుంది. సో ఇది కత్తికి ఏది ఆల్రెడీ సానబట్టిన కత్తికి మళ్ళీ సానబడతాం అనమాట. సో నిజంగా అదే నేను అంటుంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళు చాలా కులంకుషంగా చర్చించుకొని ఈ సినిమాకి ఎక్కడా రాజీ పడకుండా బాగా ఖర్చు విషయంలో కానివ్వండి, క్యారెక్టర్స్ విషయంలో కానీ, కాస్టింగ్ పరంగా కానివ్వండి చాలా ఇది చేసి రిస్క్ చేసి చేసిన సినిమా ఇది. ఓకే వాళ్ళ కష్టానికి గుర్తింపుగా ప్రజలు దీన్ని అతి భారీ విజయాన్ని సాధించి పెట్టారు. సుమారు 175 రోజులు రిలీజ్ అయిన మ్యాక్సిమం సెంటర్స్‌లో యా అంటే సుమారు ఒక 300 సెంటర్‌లో కనుక రిలీజ్ అయింది అనుకుంటే ఉదాహరణకి ఆల్మోస్ట్ 200 పైన చిలుకు సెంటర్‌లో ఈ సినిమా 175 రోజులు ప్రదర్శించారు. అదే కాదు ఆ తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది టీవీల్లో ఏంది సీడీలు ఉండే అప్పట్లో మీకు వీసీఆర్లు వీసీపీలు ఉండే క్యాసెట్లు తెచ్చుకొని ప్లే చేసుకొని చూసేవాళ్ళు ఈ సినిమాని. ఓకే కానీ అంత బ్యూటిఫుల్ సినిమా అనమాట. సార్ ఆ 1970s ఆ టైంలో వచ్చేటప్పటికి పౌరాణిక సినిమాలు ఎక్కువగా చూస్తున్నాం. సామాజిక సినిమాలు అవే చూస్తున్నాం కానీ ఇలా దేశభక్తి సినిమాలు అనేది కూడా ట్రై చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉండేది. అవును. కానీ అలాంటి సందర్భంలో ఈ తెలుగు ప్రేక్షకులు ఇది నచ్చుతారా లేదా అనే ఒక డైలమా వల్ల కూడా చాలామంది బిగ్ స్టార్స్ అనేవాళ్ళు కూడా ఇది చేయకుండా ఆగిపోయారు. కానీ కృష్ణ గారు ఆ డేరింగ్ స్టెప్‌తో ఈ స్టోరీ తీయాలనే అనుకోవడం చేసేయడం అనేది ఎలా జరిగింది సార్? అది కూడా సొంత సినిమాగా. అదేనండి. ఎవరు టచ్ చేయని సబ్జెక్టు. ఇది చేద్దామో వద్దా అని ఆయన కూడా ఎంతో సతమతమై చివరికి పట్టుదలతో చెయ్యాలని ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి విషయంలో డైరెక్షన్ ఏంది, స్క్రిప్ట్ వర్క్ అప్పుడేంటి, స్క్రీన్ ప్లే విషయంలో కానివ్వండి, క్యారెక్టర్ సెలక్షన్స్‌లో కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన కీ రోల్ పోషించాడండి. అంత రిస్క్ ఉంది కాబట్టే ఆయన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఓకే
కృష్ణ గారు చేసిన రిస్కీ సినిమాలు ఏవైతే ఉన్నాయో మీరు చూస్తే ప్రతి దాంట్లో ఆయన నిర్మాణంలోనైనా, దర్శకత్వంలోనైనా, సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. అంటే ప్రేక్షకులకు తెలియని కొత్త విషయం తెలియజేద్దాం. ప్రేక్షకులకి రొటీన్ సినిమాలు ఎప్పుడూ ఒకటే సినిమాలు కాదు. తెలియని సబ్జెక్టు అంటే మన దేశానికి సంబంధించినవి కానీ, మనకు ఉన్న సమస్యలు కానీ, మనం ఏదైతే ఎక్కడైతే అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, ఇప్పుడు లాస్ట్ టైం మనం ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం ఈనాడు అని చెప్పి. సో ఇట్లా ప్రతిదీ ఆయన ఏంటంటే అది ప్రజలకి చైతన్యం. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళు పని చేయకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేదాకా మీరు ఆగటమేనా? కాదు, మనం ఎలా చేయాలి, తిరుగుబాటు ఎలా చేయాలి, కలిసికట్టుగా ఎలా ఉండాలి, అట్లా ప్రతి విషయంలో కూడా ఆయన ఏంటంటే ఒక ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రజలకి తెలియజేయాల్సిన విషయాలు ఏమున్నాయి, తెర మరుగైపోయినవి ఏమున్నాయి. ఇవాళ స్వతంత్రంతో మనకు నచ్చిన బట్టలు కొనుక్కొని, నచ్చిన కార్లు కొనుక్కొని, నచ్చినట్టు బతుకుతూ, నచ్చినట్టు ఉన్నాం. దీని వెనకాల ఎంతమంది కష్టం ఉంది, ఎంతమంది వాళ్ళ ప్రాణాలు అర్పించారు, దేశం కోసం ఎంతమంది ఎన్ని చేశారు. సో ఇలాంటివి కూడా తెలియాలి కదా. ఎంతమంది ప్రాణాలు వదిలేస్తే ఈరోజు ఈ స్వతంత్రం మనకు వచ్చింది, ఈరోజు ఈ స్వతంత్రంగా మనం బతకగలుగుతున్నాం అనేది ఆయన ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియాలంటే ఎలా తెలిసిద్ది? ఆ సబ్జెక్టుకి సంబంధించి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఆయన ఒక విప్లవకారుడు, ఎలా వచ్చాడు, ఏం జరిగింది, దాని మీద ఈ సినిమా. సో ఆ క్యారెక్టర్ మళ్ళీ నేనేద్దామా లేదా, ఇప్పుడు దాకా మనం చేయలేదు, ఎవరూ వేయలేదు, కనీసం ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందా అలా ఉంటుందా చూడటానికి కూడా. సో ఏంటి ఆలోచించి దాని మీద వర్కౌట్ చేసి ఎస్ ఇక నేను చేద్దాం అని ఫిక్స్ అయ్యి కాన్ఫిడెంట్గా చేశారు. ఓ పెద్ద హిట్ కొట్టారు. ఇండస్ట్రీకి ₹1,00,00,000 మార్క్ దాటిన ఫస్ట్ సినిమా తెలుగు ఇండస్ట్రీలో అల్లూరి సీతారామరాజు. అది ఈ రోజుకి కూడా చరిత్ర పుటల్లో ₹1,00,00,000 అనగానే ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ పేరు రాసుకోవాల్సిందే. అంటే అంత గొప్ప సినిమా, అంత గొప్ప విప్లవకారుడిది. ఆయన చాలాసార్లు అన్నారు అసలు ఈ పాత్రలో నేను చేయటం నాకు అది ఆయనే నాతో చేయించాడేమో, అదొక నాకు అదృష్టం. సో నేను కూడా చాలా ఆలోచించిన తర్వాత ఈ క్యారెక్టర్ చేసి అన్నాడు. ఇప్పుడు కూడా 2-3 సార్లు కొన్ని సినిమాల్లో ఆయన ఆ క్యారెక్టర్ సంబంధించినవి అలా ఒక 2-3 మినిట్స్ వచ్చినా కూడా ప్రేక్షకుల్లో ఎమోషన్ భలే వస్తుంది. సో నేను అదే అంటుంది, ఎమోషనల్గా ప్రేక్షకుల్ని విపరీతంగా కనెక్ట్ అయిపోయారు ఆ సినిమాకి. ప్రేక్షకులు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు. అంటే ఆ క్యారెక్టర్ అంత అద్భుతంగా పండింది చూడండి. అదే నేను అంటుంది, అంత ఈజీ కాదండి క్యారెక్టర్ వేయటం, ఆ వేషధారణ లేకపోతే ఆ భాష మాట్లాడితే సరిపోదు. ఆ ఎమోషన్ పండించటం, ఆ సంభాషణలో ఆ పటుత్వం, ఆ సంభాషణలో పలికేటప్పుడు ఆ జీవం పోయాలి ఆ పాత్రకి. సో అట్లా అద్భుతంగా చేశాడు ఆయన, దాంట్లో ఎక్కడ ఎటువంటి సందేహం లేదు. అందుకే ఆ రోజు అంత గొప్ప చిత్రం అయింది. ఆయన తర్వాత అంత అద్భుతంగా ఈ రోజు కూడా ఆ క్యారెక్టర్ వీళ్ళు చేశారు, వీళ్ళు చేయగలిగారు, వీళ్ళు చేస్తారు అని మనం చెప్పలేము, ఊహించలేము కూడా. అలాగే ఇందులో మిగతా పాత్రలు చేసిన విజయ నిర్మల గారు కానీ సీత పాత్రలో చేశారు. అండ్ తెగ నాయకుడిగా కూడా గుమ్మడి గారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఉన్నారు, ప్రభాకర్ గారు కానీ ఇలా. సో అందరి క్యారెక్టర్స్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న విధానం కానీ, సో ఆ స్కోప్ ఇవ్వడం కానీ, సో ఆయన చుట్టూ తిరిగే ఒక స్టోరీ కానీ, ఇలా అన్ని రకాలుగా మీకు బాగా నచ్చినది అంటే ఒక సీక్వెన్స్ అంటే ఏం చెప్తారు సార్ ఈ మూవీలో? నేను ఒకటే చెప్తారండి, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్తో ఈ మిగతా క్యారెక్టర్లు అన్నింటినీ డామినేట్ చేసేసారు కృష్ణ గారు. ఎందుకంటే ఆ వ్యక్తిని మనం చెప్పుకున్నాం, కథలుగా చదివాం, పెద్దలు చెప్తుంటే విన్నాం, కానీ చూడలే. తెరపైన ఆయన ఆవిష్కృతం చేశారు. సో అల్లూరి సీతారామరాజు ఇలా ఉండేవాడా, ఇంత గొప్ప వ్యక్తి, ఆయన సంభాషణలు ఇలా ఉంటాయా, ఆయన ఇలా ఫైట్ చేసేవాడా, దేనికి భయపడేవాడు కాదా. ఆ తరువాత నెక్స్ట్ అద్భుతంగా నటించింది జక్కయ్య గారు. మీరు ఈ సినిమాలో 100 పాత్రలు ఉన్నా వాళ్ళు బాగా చేయలేదని కాదు, చేశారు. కానీ ఇప్పుడు మన ప్లేట్లో విందు భోజనం ఉంటుంది, కానీ వీటిలో ఏది బాగుందంటే అన్నీ బాగున్నాయి అంటాం. కాదు, ఏది ప్రత్యేకంగా, ఏది నెంబర్ 1 అంటే ఏం చెప్తాం? ఖచ్చితంగా ఒకటో 2 సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమాకి వస్తే మనం ఎప్పుడైనా, ఇప్పుడు కాదు ఎప్పుడైనా, ఇప్పుడు నెక్స్ట్ మన ఇంకొక 50 ఏళ్ళ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకున్నా కూడా ఈ 2 క్యారెక్టర్స్ గురించే మాట్లాడుకోవాలి. అంతే. ఈ సినిమా వరకు మాత్రం ఆ 2 క్యారెక్టర్సే ఈ సినిమాకి ప్రాణం.
క్లైమాక్స్ మాత్రం ఈ సినిమాకి ఆహ్! ఒక గోల్డెన్ ఇదనమాట. ఆ రోజు అసలు ఆ క్లైమాక్స్ ప్లాన్ చేసిన విధానం, ఆ క్లైమాక్స్ నిడివి ఆ డైలాగ్స్ అసలు ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ. నిశ్శబ్దం. ఆ! థియేటర్‌లో నిశ్శబ్దం. యెస్. సార్ అలాగే ఇందులో వచ్చిన పాటల గురించి, సంగీతం గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. 'వస్తాడు నారాజు', 'ఈరోజు' అని చెప్పేసి యెస్. విజయ నిర్మల గారు మరి 'సీతారామరాజు' గురించి మాట్లాడుకునే అది కానీ, దాంతో పాటు 'తెలుగు వీరలేవరా' అని చెప్పేసి ఇప్పటికీ మనం యెస్. తలుచుకునే ఆ పాట. అసలు ఆ సాంగ్ ఎంతమందికి చైతన్యం వచ్చింది. ఎన్నో సార్లు హ్మ్. ఈ ఎలక్షన్స్ అప్పుడేంది, క్యాంపెయినింగ్‌లప్పుడేంది ఆ పాట ఎన్నో సార్లు, ఎన్నో సందర్భాల్లో ఆ పాట ప్లే చేసేవాళ్ళు. యెస్. ఆ! బంధులేంది, రాష్ట్రోగాలు జరిగినప్పుడు కూడా అలాంటి పాటలే పెట్టేవాళ్ళు. మన శ్రీశ్రీ గారికి ఆ సినిమాకి ఆ లిరిక్స్ ఆయన రాసిన 'తెలుగు వీర లేవరా' ఆ పాటకి నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి. యెస్ సార్. యాహ్! అంతా ఈ సినిమాకి అన్నీ అలా కుదిరినాయండి అంతే అండి. హ్మ్. పాటల పరంగా గానియండి, నటుల పరంగా గానియండి, ప్రతి దాంట్లోనూ కృష్ణ గారి మార్క్ ఉంటదండి ఈ సినిమాలో. యాహ్! ఇప్పటికైనా ఆ సినిమా మీరు ఈరోజు చూసినా కూడా అలా కూర్చోబెట్టింది మిమ్మల్ని. ఆ పాత్రలో మీరు లీనమైపోతారు. ట్రావెల్ చేసినట్టు అయిపోతుంది. ఒక జర్నీలాగా. ఒక భారీ ఎమోషన్ క్యారీ చేసుకుంటారు. ఆ సినిమా క్లైమాక్స్ హ్మ్. అయిపోయే టైంకి, సినిమా ఎండ్ అయిపోయే టైంకి ఒక భారీ ఎమోషన్‌తో ఉంటారు. ఒక బరువెక్కిన హృదయంతో ఉంటారు మీరు. కానీ అంత గొప్ప సినిమా అది. యెస్ సార్. లాస్ట్ క్వెషన్ సార్. తెలుగు సినిమాల్లో ఆ రోజుల్లో హీరో పాత్రని చంపేయడము, ఇలా అంటే చచ్చిపోవడము అనేది కూడా చూస్తే అది చాలా వరకు డిసప్పాయింటింగ్‌గా ఉండేది. ఒక్క మాట ఇక్కడ. ఆ రోజు కాదు. ఈ రోజు కూడా తెలుగు సినిమాల్లో హీరోని చంపేయడం, యాహ్! లేకపోతే హీరో బలవన్మరణం యెస్. ఏదైనా సరే అసలు ఆ హీరో ఇక మిస్ అయినా కూడా ఆ సినిమాకి ఎండ్ కాదది. ప్లస్ ఆ సినిమాలు 99% ఫ్లాప్ అవుతాయి. కానీ అలాంటి దాన్లలోంచి కూడా అందుకే, అందుకే ఇతర భాషా సినిమాలు అక్కడ బ్లాక్ బస్టర్ అయినవి కూడా ఇక్కడ మనోళ్ళు తీసేటప్పుడు ఆ క్లైమాక్స్‌లు మారుస్తూ ఉంటారు. మారుస్తుంటారు. కానీ ఇక్కడ ఈ సినిమా విషయానికొచ్చేటప్పటికి మాత్రం లాస్ట్‌లో 'అల్లూరి సీతారామరాజు' గారి మరణంతో ఎండ్ అవుతుంది. సో, అలాంటి సినిమాని ప్రేక్షకులు ఓన్ చేసుకొని ఏడుస్తూ అంత బరువెక్కిన హృదయంతో కూడా బయటికెళ్తూ దాన్ని ఆ మూవీని పదే పదే వచ్చి రిపీటెడ్ ఆడియన్స్‌గా చూసి సూపర్ హిట్ చేశారు. ఎలా సాధ్యం సార్? అది ఒక చరిత్ర. యాహ్! ఆ చరిత్రని యాజ్ టీజ్‌గా వాళ్ళు ఎప్పుడైతే చిత్రీకరించారో, ఎక్కడ ఎటువంటి ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ కోసం కొన్ని మార్పులు, చేర్పులు లేపోతే కామెడీలు ఇంకోటో జోడించకుండా హ్మ్. ఎప్పుడైతే చరిత్రను చెప్పేటప్పుడు ఆ ఎమోషన్స్ కరెక్ట్‌గా క్యారీ చేయాలి. కరెక్ట్‌గా ఇది చేయాలి కాబట్టి దాన్ని ఎక్కడ కూడా ఆ లైన్ దాటకుండా సినిమా నిర్మించారు. యాహ్! వాళ్ళు కూడా అనుకున్నారు. ఈ క్లైమాక్స్ వల్ల ఏమన్నా ఇబ్బంది అయిద్దా? హ్మ్. ప్రేక్షకుడు ఒక బాధతో బయటికెళ్తాడు. మరి సినిమా చూడటానికి వచ్చేది రిలీఫ్ కోసం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, సంతోషం కోసం, ఆట విడుపు కోసం. మరి నేను ఏడిపించి పంపిస్తే ఎంతవరకి, ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? హ్మ్. అలా వాళ్ళ కథా రచయితలు వీళ్ళందరూ కూర్చొని దాని గురించి అంతా వర్కౌట్ చేసుకున్నాక, లేదు ఇది ఒక విప్లవకారుడి కథ, వీరుడి కథ. ఇది ఇలానే ముగించాలి. అప్పుడే ఆ కథకి 100% మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చరిత్ర చరిత్రని ఈరోజు మన ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నాం. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇది జరిగింది తెలియాలి. ఇది పుస్తకాల్లో ఉందే కాదు. ఇది మన కంటికి కనిపించే చరిత్రలు అవ్వాలి. హ్మ్. దీన్ని ఇలా చేస్తేనే బాగుంటుందని చెప్పి ఆయన యాజ్ టీజ్‌గా దాన్ని అంటే ఫలితం ఆశించకుండా డేరింగ్ స్టెప్. నా సినిమా హిట్ అవ్వాలి. నా హ్మ్. సినిమా ఫలితం ఇలా ఉండాలి. అని ఆశించకుండా ఒక విప్లవ వీరుడి, ఒక ధీరుడి కథని అలానే ధీరత్వంతో తీసి అద్భుతంగా దాన్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా మనకు ఆవిష్కృతం చేశారు. ప్రేక్షకులు కూడా 1కి 4 సార్లు మీరు నమ్ముతారో నమ్మరో సుమారు ఒక 4, 5 సార్లు చూసినోళ్ళు 50-60% పబ్లిక్ ఉండుంటారు ఈ సినిమాని. అంత రిపీటెడ్‌గా చూసారు. యెస్. అంటే అంత కనెక్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఈ సినిమాలో ప్రేక్షకుడు ఇక్కడ ఈ పాత్ర వచ్చిందో, లేకపోతే ఈ క్యారెక్టర్ వచ్చిందో, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర డిస్కనెక్ట్ అవుతాడని లేదు. ఆ సినిమా అలానే వెళ్ళిపోతుంది. ఆ చివర ఆ క్లైమాక్స్ కూడా ఎంతో అసలు ఎంతో బరువెక్కిన హృదయాలతో ప్రేక్షకులు ఆ సినిమాని ఆస్వాదించి బయటకొస్తారు గానీ, ఎక్కడ కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు. అది కృష్ణ గారి వల్లే సాధ్యమైంది. ఈ రోజు కాదు. మీరు ఇంకొక 100 ఏళ్ల తర్వాతైనా అల్లూరి సీతారామరాజు అనంగానే బయట మీకు ఫోటోలు అమ్ముతా ఉంటారు. మీరు ఆ ఫోటో పక్కన పెట్టుకొని కృష్ణ గారి ఫోటో పక్కన పెట్టుకోండి. యాజ్ టీజ్‌గా ఉంటది.
నైస్ సార్. అండ్ 'అల్లూరి సీతారామరాజు' గురించి ఆ మూవీ గురించి చాలా మంచి మంచి విషయాలనేది కూడా షేర్ చేసుకున్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.